వచ్చినటువంటి కాస్ట్ అండ్ క్రూ మా కుటుంబ సభ్యులందరినీ కూడా మరోసారి ఇంటి దగ్గరికి రావాల్సిందిగా కుటుంబం పెద్ద కోరుకుంటున్నారు. వచ్చేయండి. గురుగా శ్రీ దాసనారాయణరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. కుర్చీలు స్ట్రైట్ ఏం చేయనమ్మా. అందరికీ నమస్కారం. చాలా ఇంట్రెస్టింగ్గా ఇంతవరకు ఆడియో ఫంక్షన్ ఏది ఇంత నూతనంగా జరగలేదు. రియల్లీ ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ రాజమౌళి. ఫిలిం మేకింగ్లోనే కాకుండా దాని ప్రమోషన్లో కూడా చాలా ఒక కొత్త పంథాని ఇంట్రడ్యూస్ చేశాడు. గాడ్ బ్లెస్ యూ. నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది. మొట్టమొదటి నుంచి మీ అందరికీ తెలుసు, దర్శకుడు అనేవాడే ఒక సినిమాకి కెప్టెన్. దర్శకుడి తర్వాతే ఎవరైనా అని నమ్మిన వాడిని, చెప్పిన వాడిని, సాధించిన వాడిని. ఆ తరం అలాగే నిలవాలనేది నా మనసులో ఉన్న మాట. ఇట్ డజంట్ మీన్ దట్ స్టార్స్ ఆర్ లెస్, బట్ స్టార్స్ అనేవాళ్ళు కూడా దర్శకుడు మనసులో ఆ పాత్రని ఏ విధంగా మలుచుకున్నాడో దానికి మలచబడి చేసిన వాళ్లే గొప్ప నటులు. అందుకే దర్శకుడిని ప్రతి హీరో, ఎంత పెద్ద హీరో అయినా సరే, దిలీప్ కుమార్ దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి, ఎంసి రామచంద్రన్ దగ్గర నుంచి, రజనీకాంత్ దగ్గర నుంచి అందరూ గౌరవించిన వాడిని. దర్శకుడికి ఎప్పుడూ అగ్రస్థానం ఉండాల్సిందే. ఈ దర్శకుడి దగ్గర మేము సినిమా చేస్తే మేము చాలా సక్సెస్ఫుల్గా ఉంటాము, సేఫ్గా ఉంటాము అనేది ప్రతి హీరో ఫీల్ అయినప్పుడు అతను నిజమైన దర్శకుడు నా దృష్టిలో. ఎప్పుడు ఆ దర్శకుడితో మనం పనిచేస్తామా, మనకొక గొప్ప పాత్ర దర్శకుడి దగ్గర నుంచి క్రియేట్ చేయబడి వస్తుంది అనే ఆర్టిస్టులు ఎప్పుడు ఆ దర్శకుడి అవకాశం కోసం ఎదురు చూస్తారో అతను నిజమైన దర్శకుడు. అది మొదటి నుంచి నమ్మిన వాడిని. ఇవాళ యంగ్ జనరేషన్ వచ్చిన తర్వాత దే ఆర్ మేకింగ్ వండర్ఫుల్ ఫిలిమ్స్. అంటే వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వాళ్ళకి వాళ్ళు అప్ టు డేట్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీని కూడా అప్ టు డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ వచ్చిన యంగ్ జనరేషన్ మొత్తం అందరూ కూడా. అందులో ముఖ్యంగా రాజమౌళికి నేను మనస్ఫూర్తిగా ఐ విల్ గివ్ ది బెస్ట్ ప్లేస్. అలాగే వినాయక్, అలాగే పూరి జగన్నాథ్, అలాగే సీను వైట్ల, అలాగే మొన్న బోయపాటి సీను, ఇలా ఒక్కొక్కరు టోటల్గా వాళ్ళు ఇండస్ట్రీ యొక్క స్టామినాని, స్ట్రెంగ్త్ని చాలా చక్కగా చేస్తూ హీరోస్కి ఒక న్యూ డైమెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఎదురు లేకుండా ప్రతి సినిమాలోనూ వైవిధ్యాన్ని చూపిస్తూ అడుగుగా పైకెడుతూ తెలుగు సినిమా స్టామినాని నిరూపించిన సినిమాలు తీసిన రాజమౌళి
ఇవాళ చేసేది ప్రయోగం. నేను చాలాసార్లు చాలా ఫంక్షన్స్లో చెప్పా, డైరెక్టర్స్ హీరోస్తో సినిమాలు తీయండి, మధ్యలో ఒకటైనా వైవిధ్యమైన సినిమా చిన్నవాళ్లతో కానీ కొత్త వాళ్ళతో కానీ తీయండి అని నేను చాలాసార్లు చెప్పాను. వినాయక్ కూడా చెప్పాను చాలాసార్లు. ఎందుకోసం అంటే ఒక డైరెక్టర్ ఒక హీరోతో ఫిక్స్ అయిపోయిన తర్వాత పొరపాటును ఎప్పుడైనా చిన్న సినిమా తీయాల్సి వస్తే జనం యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అందుకని మధ్యలో మీరు అలవాటు చేయండి అని. అది 100% ఫాలో చేశాడు రాజమౌళి. ఇవాళ మర్యాద రావన్న సునీల్తో సినిమా ఎక్కడున్నాడు రా అయిపోయింది కదా ఇక సీన్ అంతా. సునీల్తో సినిమా అన్నప్పుడు చాలా మంది అనుకున్నారు ఏమిటి రాజమౌళి సునీల్తో సినిమా ఏంటి వర్కౌట్ అవుతుందా అని. కానీ చాలా వైజ్ డిసిషన్ అని నాకు అనిపించి నేను చెప్పే రాజమౌళి చాలా మంచి డిసిషన్ తీసుకున్నామని. ఎందుకంటే ఇన్ని కంటిన్యూస్ హిట్స్ తర్వాత నువ్వు ఏ సినిమా తీసినా సరే సాటిస్ఫై చేయలేవు ఆడియన్స్ని. ఏ హీరోతో సినిమా తీసినా ఇప్పుడు సినిమా సాటిస్ఫై చేయలేవు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి చరిత్ర ఉంది. అల్లూరు సీతారామరాజు తర్వాత 2 సంవత్సరాలు కృష్ణ సక్సెస్ చూడలేదు. అలాగే ప్రేమాభిషేకం తర్వాత ఎన్ని గొప్ప సినిమాలు తీస్తున్నా ఒక 1.5 ఏడాదిన్నర పాటు మా వాళ్ళ కాల. అన్నమయ్య తర్వాత బ్రదర్ రాఘవేంద్రరావు. ఇలా సక్సెస్ల తర్వాత మళ్ళీ వెంటనే హీరోతో సక్సెస్ చేయడం అనేది చాలా కష్టం. ఎంత గొప్ప సినిమా తీస్తున్నా చూడరు. నాకెందుకు ఇవాళ ఈ ఇంట్రడక్షన్ అంతా చూసిన తర్వాత చాలా తెలివిగా కథ రివీల్ చేసేసాడు రాజమౌళి ఆడియన్స్కి. తర్వాత నాకు అనిపిస్తుంది ఇంతవరకు చేసిన సినిమాల కెరీర్ అన్ని రికార్డుల్ని ఈ సినిమా దాటేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. నిజంగా అది జరగాలి, అది జరిగితే దర్శకుడిగా సగర్వంగా తల ఎత్తుకుంటాను. ఎప్పుడూ డైరెక్టర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని. అందు గురించి మరొక్కసారి ఇది చాలా చక్కని ప్రయత్నం. నిర్మాతలు శోభు చిన్న వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ యూనిట్లో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ని నేను అభినందిస్తూ ముఖ్యంగా కీరవాణి ఐఎమ్ ప్రౌడ్, ఆల్వేస్ ప్రౌడ్ అబౌట్ కీరవాణి బికాస్ ఇట్ ఈస్ మై ప్రోడక్ట్. నేను చాలా గర్వంగా ఎప్పుడు గర్వపడుతుంటారు కీరవాణికి. తెలుగు వాళ్ళ కొంత కాలం క్రితం మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ వదిలేసి పరాయి భాషా దర్శకుల కోసం పరిగెత్తే రోజుల్లో మాకొకడు ఉన్నాడు కీరవాణి అని చాలా గర్వంగా మళ్ళీ మన పేరు నిలబెట్టినవాడు. అతను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే కొత్తగా కథను అందించిన ఫస్ట్ టైం గాను కథ ఇచ్చింది మన కీరవాణి బ్రదర్, మనస్ఫూర్తిగా అభినందిస్తూ ది ఎంటైర్ యూనిట్ మై హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ దిస్ picture should create a big record. Once again, I repeat, thank you very much.